ఈ ఫుట్ ప్రింట్స్ అన్నీ ఒక్క నైట్‌లోనే అపియర్ అయ్యాయి. అంటే దాదాపు 100 మైల్స్ కంటే అటు ఇటుగా 161 కిలోమీటర్స్. అదేంటంటే ఆ పాపకి చిన్నప్పుడు గాయం అవ్వడం వల్ల తల మీద ఒక స్కార్ లాంటిది ఏర్పడింది. అండ్ అలాగే నడుము మీద ఒక బర్త్ మార్క్ ఉండేది. జాక్విలిన్ చనిపోయాక పుట్టిన జెన్నిఫర్‌కి కూడా అలాంటి 2 బర్త్ మార్క్స్ ఉన్నాయి. కరెక్ట్‌గా చెప్పాలంటే ఆ సమాధి ఓపెన్ చేసిన 4 మంత్స్ 7 డేస్ తర్వాత 5థ్ ఏప్రిల్ 1923న చనిపోయాడు. అది కూడా ఎలాగో తెలుసా? ఒక దోమ కొట్టడం వల్ల ఆ ప్లేస్‌లో ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయారు అని గుర్తుపెట్టుకోండి. ఈ కింగ్ టట్ కూడా దోమ కొట్టడం వల్లే మలేరియాతో చనిపోయారని రీసెర్చ్‌లో తేలింది. జపాన్ ట్రైన్ ఇంజినీర్స్ అందరూ వాళ్ళకి ఎదురుగా ఇంకొక ట్రైన్ వస్తున్నట్టు సౌండ్స్ వినేవాళ్ళంట. అదే ట్రైన్ విజిల్స్, ఇంజన్ చెక్స్ ఇలా. అండ్ ఈవెన్ ట్రైన్ ట్రాక్స్ మీద ట్రైన్ వస్తుంటే వైబ్రేషన్స్ వచ్చేవి కదా, అవి కూడా ఫీల్ అయ్యేవాళ్ళంట. అండ్ ట్రైన్ వస్తుందేమో అని చూస్తే అక్కడ ఏ ట్రైన్ వచ్చేది కాదు. అండ్ ఇదంతా మొదలైంది ఒక్క విమెన్తో. ఆమె పేరు ప్రేట్రోఫియా. ఈ మొదటగా స్ట్రీట్లోకి వచ్చి చిన్నగా డ్యాన్స్ చేయడం మొదలెట్టింది. అండ్ ఒక వారం పాటు డ్యాన్స్ చేస్తూనే ఉంది. ఆ తర్వాత ఆమెతో పాటు ఒక 3 డజన్ మంది డ్యాన్స్ చేయడం మొదలెట్టారు. ఒక గోస్ట్ ట్రైన్ ప్రతి సంవత్సరం ఒక క్లోజ్డ్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్తుందంట. అలాగే ఒక సమాధి ఉంది. ఆ సమాధి దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక విచిత్రమైన రీజన్స్తో చనిపోతున్నారు. యూసీ ఇవన్నీ ఇప్పటికీ సాల్వ్ అవ్వబడని మిస్టరీస్. అండ్ ఇవి మాత్రమే కాదు, ఇంకొన్ని అన్సాల్వ్డ్ మిస్టరీస్ ఈవెంట్స్ని కలుపుకొని వీడియో చేసాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హలో అండ్ వెల్కమ్ టు విఆర్ రాజా. గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ మన ఫైనాన్షియల్ హెల్త్కి హానికరం. అడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ జేబులు ఖాళీ అవుతాయి. బెట్టింగ్ చేయకండి. చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. ద డెవిల్స్ ఫుట్ ప్రింట్స్, ఇంగ్లాండ్ 1855. ద డెవిల్స్ హూఫ్ ప్రింట్స్ అని కూడా అంటారు. అండ్ ఇది జరిగింది 8 to 9 ఫిబ్రవరి 1855. అండ్ 8th ఫెబ్ నైట్న స్టార్ట్ అయింది. ఆ నైట్ సౌత్ వెస్ట్ ఇంగ్లాండ్లో డివాన్ అనే ఒక కౌంటీ ఉంది. అక్కడ ప్రజలు నిద్రపోయారు. అండ్ మార్నింగ్ లేచి చూసేసరికి ఆ ప్లేస్ మొత్తం స్నోతో కప్పబడి ఉంది. అండ్ స్నో ఇక్కడ చాలా కామన్. కానీ ఆ స్నోలో వాళ్ళకు ఒక విచిత్రం కనిపించింది. అదేదో యానిమల్ వెళ్ళినట్టు అడుగు ముద్రలు. అండ్ ఆ ముద్రలు చూడడానికి ఒక గాడిద యొక్క కాలు ముద్రలా అనిపించాయి. కాకపోతే ఈ ఫుట్ ప్రింట్స్ 3 ఇంచెస్ వైడ్ 4 ఇంచెస్ లాంగ్ ఉన్నాయి. సో అది గాడిద అడుగులు కాకపోయి ఉండొచ్చు. ఎందుకంటే గాడిదవి అంతకంటే కొంచెం ఎక్కువే ఉంటాయి. అంతేకాకుండా ఒక అడుగుకి ఇంకో అడుగుకి దూరం 18 and 16 ఇంచెస్ ఉంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటో తెలుసా? ఆ ఫుట్ ప్రింట్స్ ఒక 4 లెగ్డ్ యానిమల్ నడిచినట్లేదు. ఏదైనా 2 కాళ్ళ మీద నడిచే జంతువు నడిస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి. అండ్ ఒక అడుగుకి ఇంకొక అడుగుకి 8 to 16 ఇంచెస్ కంటే దూరం ఉంది. అది హ్యూమన్స్ అడుగు కంటే చాలా తక్కువ. యానిమల్ అడుగులు ఏంటంటే హ్యూమన్ అడుగుల కంటే లాంగ్ ఉంటాయి. డాంకీ లేదా గొర్రె అయినా సరే. ఎందుకంటే వాటి ముందు కాలు వెనక కాలుకి గ్యాప్ ఎక్కువ ఉంటుంది. అండ్ మన 2 కాళ్ళు పక్క పక్కనే ఉంటాయి. సో అందుకే అంత తక్కువ ఉంటుంది మన గ్యాప్. లేదా యానిమల్ చిన్నది అయి ఉండాలి. అంటే క్యాట్ లేదా డాగ్ కానీ ఆ ఫుట్ ప్రింట్స్ క్యాట్ లేదా డాగ్ ప్రింట్స్ కంటే పెద్దగా ఉన్నాయి. అండ్ ఇదే విచిత్రం అనుకోకండి, ఇంకో విచిత్రం కూడా ఉంది. అండ్ ఈ ఫుట్ ప్రింట్స్ అన్ని ఒక్క నైట్లోనే అపియర్ అయ్యాయి. అంటే దాదాపు 100 మైల్స్ కంటే అటు ఇటుగా 161 కిలోమీటర్స్ ఒక్క నైట్లో కనిపించాయి. అండ్ ఆ టైంలో ఒక్క నైట్లో ఆపకుండా వెళ్ళే యానిమల్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? మళ్ళీ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఆ ఫుట్ ప్రింట్స్ నేల మీద మాత్రమే కాదు, ఇళ్ల రూఫ్ మీద రివర్కి ఒక సైడ్ అండ్ రెండో సైడ్ కూడా స్టార్ట్ అయ్యాయి. రివర్లో మాత్రం ఫుట్ ప్రింట్స్ లేవు. యాక్చువల్గా రివర్ మట్టికి ఈజీగా ఫుట్ ప్రింట్స్ పడాలి. అండ్ ఒక చోట అయితే గడ్డివామ్ వేసింది. ఆ గడ్డివామ్ ముందు ఫుట్ ప్రింట్స్ ఆగిపోయాయి. మళ్ళీ ఆ గడ్డివామ్ అవతల నుంచి స్టార్ట్ అయ్యాయి. చుట్టూ తిరిగినట్టు మళ్ళీ ఫుట్ ప్రింట్స్ లేవు. అండ్ ఆ గడ్డివాము కదిలినట్టు లేదు. అండ్ ఇది అప్పుడు పబ్లిష్ అయిన న్యూస్ పేపర్ ఆర్టికల్. అప్పట్లో కెమెరాని ఎక్కువగా వాడేవాళ్ళు కాకపోవడంతో ఆ ఫుట్ ప్రింట్స్ యొక్క ఇమేజ్ దొరకలేదు. కానీ ఆ న్యూస్ పేపర్లో అది ఎలా ఉంటాయని గీశారు. సో మీకు కనిపించే ఫుట్ ప్రింట్సే అవి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికీ అవి ఏ జంతువు అనేది కనిపెట్టలేకపోయారు. అయితే మామూలుగా ఇలాంటి స్టోరీస్ని ఎక్కువగా రియల్ సోర్స్ చెక్ చేయాలంటే ఒకప్పుడు మాకు చాలా టైం పట్టేది. అండ్ ఇందాక చూశారు కదా అప్పటి న్యూస్ పేపర్, అది వెతకాలన్నా కూడా మాకు చాలా టైం పట్టేది. కానీ ఆ న్యూస్ పేపర్ అండ్ న్యూస్ ఇవన్నీ మాకు ఈజీగా దొరుకుతున్నాయి అంటే రీజన్ చాట్ జీపీటీ అండ్ గూగుల్ ఇంటెలిజెన్స్ అయిన జెమినీ. మామూలుగా మాకు ఒక స్క్రిప్ట్ మీద ఆర్టికల్స్ వస్తాం, లైక్ ఒక 30-40 ఆర్టికల్స్ వస్తాం. బట్ ఈ వీడియోకి దాదాపు 80 to 100 ఆర్టికల్స్ని క్రాస్ వెరిఫై చేసుకుని ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అది ఎలా అంటే ఒక ఆర్టికల్లో మ్యాటర్ని చాట్ జీపీటీలో పేస్ట్ చేస్తే అది డేటాని అండ్ అలాగే ఇన్ఫర్మేషన్ని సింప్లిఫై చేసేస్తుంది. అండ్ ఇప్పుడు మా టీం లాగానే చాలామంది ఇలా ఏఐని వాడి కోడింగ్లో కానీ లేదా ఇంకా వేరే ఫీల్డ్లో కానీ ముందు ఉంటున్నారు. కానీ మీలో చాలామందికి ఏఐని వాడి కోడింగ్ చేద్దాం అనుకుంటే సరైన రిజల్ట్స్ రావు. అండ్ చాలామందికి అసలు దీన్ని ఎలా వాడాలో కూడా తెలియదు. అండ్ దీనివల్ల మనం ఈ కాంపిటేటివ్ వరల్డ్లో వెనకబడే ఛాన్స్ ఉంది. అండ్ అలాగే ఉద్యోగాలు కోల్పోయే ఛాన్స్ కూడా ఎక్కువే ఉంది. అండ్ ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ మిమ్మల్ని కూడా ఎఫెక్ట్ చేయకముందే ఫ్యూచర్ కోసం రెడీగా ఉండడానికి జనరేటివ్ ఏఐ కోర్స్ చేయమని మన వ్యూవర్స్కి రికమెండ్ చేస్తున్నాం. జనరేటివ్ ఏఐ కోర్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనం ఏదైనా ఏఐ టూల్ వాడాలనుకుంటున్నాం, ఎగ్జాంపుల్ ఏదైనా కోడింగ్కి సంబంధించి ఏఐ వాడాలనుకుంటున్నాం అనుకోండి, దాని నుంచి మనకు కావాల్సిన అవుట్పుట్ ఎలా తెచ్చుకోవాలనేది తెలియాలి. అండ్ మనకుండే బేసిక్ నాలెడ్జ్తో మనకు కావాల్సిన అవుట్పుట్ని తెచ్చుకోలేం. అలా కాకుండా వాటిని ప్రాపర్గా ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా వాటి నుంచి మనకు కావాల్సింది తెచ్చుకోవాలని నేర్పించేది ఈ జనరేటివ్ ఏఐ కోర్స్. అయితే రీసెంట్గా ఓడిన్ స్కూల్ ఐఐటి గౌహతితో కొలాబరేట్ అయ్యి ఈ కోర్స్ లాంచ్ చేశారు కూడా.
అండ్ ఇందులో కోర్స్ కంప్లీట్ చేస్తే అండ్ ఐసిటీ ఐఐటి గౌహతి నుంచి మీకు అడ్వాన్స్డ్ సర్టిఫికేషన్ వస్తుంది. అండ్ ఇవన్నీ కూడా లైవ్ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. అండ్ మనకి ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ 25+ ప్రాజెక్ట్స్లో ఇంక్లూడ్ చేస్తారు. ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే మీ కోర్స్ కంప్లీట్ అయ్యాక ఐఐటి గౌహతి క్యాంపస్ విజిట్ చేయొచ్చు. అండ్ మనకి అండ్ ఐసిటీ అకాడమీ ఐఐటి గౌహతిలో అలమ్నీ స్టేటస్ కూడా వస్తుంది అక్కడ నుంచి కోర్స్ కంప్లీట్ చేసినాడు. సో మీ రెజ్యూమ్లో ఐఐటి గౌహతి నుంచి సర్టిఫికేషన్ యాడ్ అయితే అది మీకు ఎంత మంచి ఆపర్చునిటీస్ని క్రియేట్ చేస్తుందో నేను చెప్పక్కర్లా. కాకపోతే నెక్స్ట్ అప్కమింగ్ కోహర్ట్ తొందరగా ఈ మంత్ 26th ఉంది. సో ఫాస్ట్గా మన డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్న లింక్ని క్లిక్ చేసి మీరు వీడియో చూసే టైంకి సీట్స్ అవైలబుల్ ఉన్నాయో లేదో చూసుకోండి. అండ్ ప్రాసెస్ చాలా సింపుల్. ఓపెన్ చేసి ఎంక్వైరీ నో క్లిక్ చేసి డీటెయిల్స్ ఫిల్ చేస్తే అక్కడ మనకి కాల్ బ్యాక్ రిక్వెస్ట్ పంపే ఛాన్స్ ఉంది. అవైలబుల్ ఉంటే మాత్రం మిస్ చేసుకోకండి, ఎందుకంటే ఫీని పే చేయడానికి ఈఎంఐ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ వన్ ద పోల్లాక్ ట్విన్స్, జోవన్నా అండ్ జాక్వెలిన్. ఇద్దరు అమ్మాయిలు సిస్టర్స్. జోవన్నా ఏజ్ ఏమో 11 years అండ్ జాక్వెలిన్ ఏజ్ ఏమో 6 years. అండ్ ఇది 1957 టైం ఇన్సిడెంట్. సో వాళ్ళిద్దరూ ఒకరిని వదిలి ఇంకొకళ్ళు ఉండేవాళ్ళు కాదు. కాకపోతే ఇద్దరు మెంటాలిటీ చాలా డిఫరెంట్గా ఉండేది. జోయన్నా చాలా మెచ్యూర్గా బిహేవ్ చేసేది అండ్ చాలా క్రియేటివ్గా ఉండేది, ప్లస్ యాక్టింగ్ అంటే కూడా ఇష్టం. అయితే జాక్వెలిన్ విషయానికి వస్తే చాలా చైల్డిష్గా బిహేవ్ చేసేది. అఫ్ కోర్స్ ఆ ఏజ్లో చిన్నపిల్లలే కాబట్టి అలాగే ఉంటారులేండి. అండ్ ఇంకో అలవాటు ఏంటంటే తన అక్క అయిన జోయన్నాని కాపీ చేస్తూ ఉండేది. అంటే జోయన్నా ఏ హెయిర్ స్టైల్ వేసుకుంటే తిను కూడా అదే హెయిర్ స్టైల్ ఉండేది. అక్క ఏది తింటే చెల్లి అదే తినేది. ఇద్దరికి ఒకరంటే ఒకళ్ళు ప్రాణం. అయితే May 7, 1957 హార్పర్ అనే ఆమె చనిపోవాలనుకుంది. మేము అప్పటికే డిప్రెషన్ అండ్ కొన్ని మెంటల్ ఇల్నెస్ని ఫేస్ చేస్తుంది. అండ్ ఆ రోజు జోవన్నా అండ్ జాక్వెలిన్ ఇద్దరు తమ ఫ్రెండ్స్తో కలిసి చర్చికి నడుచుకుంటూ వెళ్తున్నారు. అండ్ హార్పర్ కూడా అటు సైడే కార్లో వెళ్తుంది. అండ్ ఈ పిల్లల్ని చూసి ఈ పిల్లల మీదకి కారు పోనిచ్చింది. 3 చిన్నపిల్లలు చనిపోయారు. జాన్ అండ్ ఫ్లోరెన్స్కి వీళ్ళిద్దరే పిల్లలు. సో ఆటోమేటిక్గా చాలా సఫర్ అయ్యారు. కాకపోతే జాన్కి తనకు పిల్లలు మళ్ళీ పుడతారని నమ్మకం ఉంది. ఆయన పునర్జన్మని నమ్ముతారు. సో మళ్ళీ పిల్లల మీద ట్రై చేశారు. అలా నెక్స్ట్ ఇయర్లో ఫ్లోరెన్స్ ప్రెగ్నెంట్ అయింది. డాక్టర్స్ ఆమె కడుపులో పెరుగుతుంది, ఆడబిడ్డ అని చెప్పారు. సో జాన్ తన కూతుర్లలో ఒకళ్ళు మళ్ళీ పుట్టారని అనుకున్నాడు. తన వైఫ్ని జాగ్రత్తగా చూసుకున్నాడు. అయితే డెలివరీ రోజు వాళ్ళిద్దరికి ఇంకో షాక్. అదేంటంటే ఫ్లోరెన్స్కి ఒక కూతురు కాదు, 2 కూతుర్లు పుట్టారు, ట్విన్స్, గిలాన్ అండ్ జెనిఫర్. అయితే దీనికంటే ముందు ఆల్రెడీ చనిపోయిన చిన్న కూతురు జాక్వెలిన్ గురించి మీకు ఒక విషయం చెప్పాలి. అదేంటంటే ఆ పాపకి చిన్నప్పుడు గాయం అవడం వల్ల తల మీద ఒక స్కార్ లాంటిది ఏర్పడింది. అండ్ అలాగే నడుము మీద ఒక బర్త్ మార్క్ ఉండేది. జాక్వెలిన్ చనిపోయాక పుట్టిన జెనిఫర్కి కూడా అలాంటి 2 బర్త్ మార్క్స్ ఉన్నాయి. అది కూడా జాక్వెలిన్కి ఎక్కడైతే గాయం వల్ల ఒక స్కార్ పడిందో అక్కడే ఉంది. అండ్ నడుము మీద కూడా ఈ 2 బర్త్ మార్క్స్ చాలా సిమిలర్గా ఉన్నాయి కూడా. అంతేకాకుండా గిలియన్ అండ్ జెనిఫర్కి 3 ఏళ్ళు వచ్చాక అప్పటి నుంచి ఇద్దరు జోవన్నా జాక్వెలిన్ లా బిహేవ్ చేయడం మొదలెట్టారు. జోవన్నా అండ్ జాక్వెలిన్కి క్రిస్మస్ని ఇచ్చిన గిఫ్ట్లను చూసి ఈ గిఫ్ట్లు మాకు శాంటా ఇచ్చాడని చెప్పారంట. అండ్ అలాగే వీళ్ళిద్దరూ కార్ యాక్సిడెంట్ గురించి చాలాసార్లు మాట్లాడుకున్నారంట. ఒకసారి అయితే గిలెన్ జెనిఫర్ హెడ్ని పట్టుకోండి, నీ కళ్ళలోంచి రక్తం వస్తుంది, నిన్ను కార్ అక్కడే గుద్దింది అని చెప్పిందంట. అండ్ జాక్వెలిన్ కూడా సిమిలర్గా కార్ అక్కడే గుద్దింది, ఆమె కళ్ళలోంచి రక్తం వచ్చింది అని చెప్పింది. అండ్ ఇలాగే గిలెన్ అండ్ జెనిఫర్ని హెక్స్హామ్ అనే ప్లేస్కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళంతకు ముందు చూడండి ప్లేసులను కూడా గుర్తుపట్టారంట. అండ్ మనం అక్కడ ఆడుకున్నాం కదా అని ఒకరితొకరు మాట్లాడుకున్నారంట. అండ్ ఇదొక్కటే కాదు, బిహేవియర్ కూడా. జోవన్నా అండ్ జాక్వెలిన్ బిహేవియర్ గురించి చెప్పాను కదా, సిమిలర్గా జోవన్నా లాగా గిలెన్ బిహేవ్ చేసేది అండ్ జాక్వెలిన్ కూడా లాగా జెనిఫర్ బిహేవ్ చేసేది. అప్పుడంటే జోవన్నా అండ్ జాక్వెలిన్ మధ్య 5 years గ్యాప్ ఉంది కాబట్టి బిహేవియర్లో చేంజెస్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళిద్దరూ ట్విన్స్ కదా, మరి ఎందుకు చేంజెస్ ఉన్నాయి? ప్లస్ ఎందుకు వాళ్ళ ప్రీవియస్ అక్కల్లాగే వీళ్ళ బిహేవియర్ ఉంది? అండ్ వీళ్ళిద్దరికి ఎప్పుడు కార్లు చూసినా ఒక రకమైన భయంతో దాక్కునే వాళ్ళంట. సో ఆబ్వియస్గా ఈ విషయం సెన్సేషన్ అయింది. అండ్ డాక్టర్ అయాన్ స్టీవెన్సన్ అనే సైకియాట్రిస్ట్ అండ్ రీఇన్కార్నేషన్ రీసెర్చ్ వీళ్ళ మీద రీసెర్చ్ చేశారు కూడా. అండ్ ముఖ్యంగా అందరికీ వచ్చే డౌటే ఆయనకే వచ్చింది, ఆ అమ్మాయి పేరెంట్సే వాళ్ళ పిల్లల చేత ఇవన్నీ చెప్పిస్తున్నారని. కానీ ఆయన రీసెర్చ్ ప్రకారం అమ్మాయి పేరెంట్స్ జోవన్నా అండ్ జాక్వెలిన్ గురించి కానీ, వాళ్ళ ఐడెంటిటీ గురించి కానీ, లేదా వాళ్ళ యాక్సిడెంట్ గురించి కానీ పిల్లలకి చెప్పాల, చాలా సీక్రెట్గా ఉంచడానికి ట్రై చేశారు. అంతేకాకుండా చనిపోయిన 2 sisters ఇన్ఫ్లుయెన్స్ ఈ ట్విన్స్ మీద ఉండకూడదని చాలా ట్రై చేశారని కూడా చెప్పారు. సో ఆయన ప్రకారం ఆ చనిపోయిన సిస్టర్సే మళ్ళీ పుట్టారంట. అయితే ఇంతవరకు అసలు ట్విన్స్కి వాళ్ళ సిస్టర్స్ అలవాట్లు, ఐడెంటిటీస్ అండ్ ఆలోచనలు ఎలా వచ్చాయనేది ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. మీలో చాలా మందికి ఈజిప్ట్ కింగ్ అయిన టుటన్ఖామెన్ గురించి తెలిసే ఉంటుంది. నేను చాలాసార్లు ఆయన గురించి ఫ్యాక్ట్స్లో చెప్పాను అండ్ ఈజిప్ట్ కింగ్స్ గురించి చెప్పినప్పుడు కూడా చెప్పాను. అయితే ఈ కింగ్ కేవలం 18 సంవత్సరాలకే చనిపోయాడు. ఈయన్ని కింగ్ టట్ అని కూడా పిలుస్తారు. సో మనం కూడా అదే పిలుచుకుందాం. ఫుల్ నేమ్ పలకాలంటే కొంచెం కష్టమే. టుటన్ఖామెన్ ఎనీవేస్ కింగ్ టట్ అని పిలుచుకుందాం. అండ్ 1333 BCE నుంచి, అంటే ఆయన వయసు కేవలం 9 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి 1323 BCE వరకు ఈజిప్ట్ని రూల్ చేశాడు. అండ్ మొదట్లో ఆయన చనిపోయింది, ఆయన లెగ్ బ్రేక్ అయ్యేది ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల చాలా పెయిన్ఫుల్గా చనిపోయాడని చెప్పుకున్నాం. బట్ ఆ తర్వాత రీసెర్చ్లో మలేరియా వల్ల చాలా పెయిన్ఫుల్గా చనిపోయారని చెప్పారు. అయితే 1922లో బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్ హోవర్డ్ కార్టర్ ఈయన టోమ్ని కనుక్కున్నాడు. అండ్ అప్పుడు ఆ న్యూస్ చాలా సెన్సేషనల్ అయింది కూడా. ఎందుకంటే ఈజిప్ట్ ప్రజలు తమ కింగ్స్ని దేవుళ్ళుగా భావించేవాళ్ళు. ఆ విషయం మీ అందరికీ తెలుసు.
సో వాళ్ళు చనిపోయాక నిద్రలో చాలా పీస్ఫుల్గా ఉండాలని, వాళ్ళ సమాధులు ఎవరూ తెరవకూడదని ఆటోమేటిక్గా ప్రతి సమాధికి ఒక కర్స్ అంటే శాపం పెడతారంట. అండ్ అలాగే ఈ సమాధికి కూడా పెట్టారని అప్పట్లో న్యూస్ చాలా స్పీడ్గా స్ప్రెడ్ అయింది. అంతేకాకుండా ఎవరైతే ఈ సమాధిని కనిపెట్టారో వాళ్ళందరూ చనిపోతారు లేదా చాలా బాధలు అనుభవిస్తారని కూడా అప్పట్లో ఈజిప్ట్లోని ప్రజలు మాట్లాడుకునేవాళ్ళు. అండ్ అలాగే ద టైమ్స్ ఇన్ లండన్ అండ్ న్యూయార్క్ వరల్డ్ మ్యాగజైన్ కూడా ఈ స్పెక్యులేషన్స్ గురించి రిపోర్ట్ చేశాయి. అయితే ఈ టూమ్ని కనిపెట్టాక ప్రాజెక్ట్కి ఫైనాన్స్ సపోర్ట్ చేసిన ఎర్ల్ ఆఫ్ కార్నర్వోన్ అక్కడికి వచ్చాడు. అండ్ ఈయన కార్టర్ అండ్ హిస్ టీమ్తో కలిసి బరియల్ ఛాంబర్స్లోకి ఎంటర్ అయ్యారు. అయితే అక్కడ వాళ్ళకి సమాధితో పాటు రిలీజియస్ ఆబ్జెక్ట్స్, వాల్ పెయింటింగ్స్ అండ్ ఇన్స్క్రిప్షన్స్ కూడా కనిపించాయి. బట్ అందులో ఎటువంటి శాపం పెట్టినట్టు లేదనే వాళ్ళు చెప్పారు. అయితే కొన్ని డేస్ బాగానే ఉంది. అయితే దీనికి ఫైనాన్స్ సపోర్ట్ ఇచ్చిన లార్డ్ కార్నర్వోన్ తర్వాత కొన్ని మంత్స్కే చనిపోయాడు. కరెక్ట్గా చెప్పాలంటే ఆ సమాధి ఓపెన్ చేసిన 4 months 7 days తర్వాత 5th April 1923 చనిపోయాడు. అది కూడా ఎలాగో తెలుసా, ఒక దోమ కొట్టడం వల్ల ఆ ప్లేస్లో ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయారు. అని గుర్తుపెట్టుకోండి, ఈ కింగ్ టట్ కూడా దోమ కొట్టడం వల్లే మలేరియాతో చనిపోయారని రీసెర్చ్లో తేలింది. అయితే ఏం చనిపోగానే అందరికీ భయం పట్టుకుంది. కానీ ఆ తర్వాత అదే ఇయర్లో ప్రిన్స్ అలీ కమెల్ ఫామీ బే ఆఫ్ ఈజిప్ట్ని ఆయన వైఫ్ షూట్ చేసి చంపింది. ఈయన కూడా సమాధిని విజిట్ చేశారు. అండ్ ఆ తర్వాత తమ సమాధి ఎక్స్రే తీసిన సర్ ఆర్చిబల్డ్ డగ్లస్ రైట్ ఆ తర్వాత సంవత్సరంలో అంటే 1924లో చనిపోయారు. అండ్ అలాగే ద గవర్నర్ జనరల్ ఆఫ్ ద సుడాన్ అయిన సర్ లీ స్టాక్ని 1924లోనే ఎవరో కాల్చి చంపేశారు. ఆ తర్వాత ఈ టూమ్ని తొమ్మిన లీడర్ అయిన ఆర్థర్ మేస్ 1928లో చనిపోయారు. అండ్ అప్పటికే ఆ టీంలో భాగమైన చాలామంది చనిపోయారు. అండ్ కార్టర్ సెక్రటరీ రిచర్డ్ బేతల్ 1929లో చనిపోయారు. అండ్ ఆయన ఫాదర్ 1930లో ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. అండ్ ఆ తర్వాత కూడా కార్టర్ టీంలో కూడా చాలామంది చనిపోయారు. అండ్ ఇవన్నీ జరుగుతున్నా సరే కార్టర్ మాత్రం శాపం లేదు, నా బొంగు లేదు, ఇదంతా అబద్ధం అని చెప్పుకుంటూ వచ్చాడు. అండ్ ఫైనల్గా మార్చి 1938లో హార్ట్ కింగ్స్ డిసీజ్తో చాలా పెయిన్ఫుల్ డెత్ అనుభవించి చనిపోయారు. అయితే నిజంగా ఈ సమాధిని ఓపెన్ చేయడం వల్ల వీళ్ళంతా చనిపోయారు అనేది మ్యాక్సిమం కాదు. ఇప్పటి వరకు అయితే ఆ శాపం అని కొంతమంది నమ్ముతారు. ఎందుకంటే వాళ్ళ ప్రకారం సమాధిలో ఎటువంటి కర్స్ ఉన్నట్టు సింబల్స్ లేవు. మామూలుగా అయితే సింబల్స్ ఉంటాయి కదా, ఒకవేళ ఉన్నా వీళ్ళే ఆ సింబల్స్ని కనిపించకుండా చేశారేమో. అండ్ ఆ కర్స్ కేవలం ఎవరైతే ఆ సమాధిని కదిలించి ఓపెన్ చేసేటప్పుడు ఉన్నారో వాళ్ళకే అంటారు, లేదా అందరికీ తగులుతుందా లేదో కూడా తెలియదు. అండ్ ఈ సంవత్సరమే నేను ఈజిప్ట్ వెళ్ళాను అండ్ ఆ సమాధిని కూడా విజిట్ చేశాను. సో ఈజిప్ట్లో చెప్పాలి, ఇండియాలో ఉండకుండా ఉంటే చాలు. నెక్స్ట్ వన్, ద ఫ్యాంటోమ్ ట్రైన్. జపాన్లో రైల్వే సిస్టమ్ అనేది లేట్ 19th centuryలో చాలా బాగా గ్రో అయింది. అండ్ అప్పట్లో ఒక స్టోరీ బాగా నడిచేది. అదేంటంటే జపాన్ ట్రైన్ ఇంజనీర్స్ అందరూ వాళ్ళకి ఎదురుగా ఇంకొక ట్రైన్ వస్తున్నట్టు సౌండ్స్ వినేవాళ్ళంట. అదే ట్రైన్ విజిల్స్, ఇంజన్ చెక్స్ ఇలా. అండ్ ఈవెన్ ట్రైన్ ట్రాక్స్ మీద ట్రైన్ వస్తుంటే వైబ్రేషన్స్ వచ్చేవి కదా, అవి కూడా ఫీల్ అయ్యేవాళ్ళంట. అండ్ ట్రైన్ వస్తుందేమో అని చూస్తే అక్కడ ఏ ట్రైన్ వచ్చేది కాదు. అయితే అలా వాళ్ళ ఆ ట్రాక్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్న టైంలో ప్రతిసారి ట్రాక్ మీద వాళ్ళకి చనిపోయిన టనూకి అనే ఒక జంతువు కనిపించేది. ఈ టనూకి అంటే ర్యాకున్ లాగే ఉంటుంది. అండ్ అలా ఉంటుందో మీకు ఇక్కడ ఇమేజ్లో చూడొచ్చు. అండ్ 1910 వచ్చేసరికి ఈ స్టోరీ జపాన్ మొత్తం స్ప్రెడ్ అయింది. అండ్ జపనీస్ ఫోక్లోర్ ద టనోకి అనే యానిమల్ని ఒక జోవియల్ ట్రిక్స్టేర్గా ఫీల్ అయ్యేవాళ్ళు. అంటే యానిమల్కి పవర్స్ ఉన్నాయని నమ్మేవాళ్ళు. ఇది తన రూపాన్ని మార్చుకోగలదని అండ్ అలాగే ఇల్యూజన్ని క్రియేట్ చేయగలదని కూడా నమ్మేవాళ్ళు. సో ఎప్పుడైతే వాళ్ళు ప్రతిసారి ట్రైన్ ట్రాక్ మీద ఒక టనూకి చనిపోయాక అలాంటి ఇల్యూషన్ చూస్తున్నారో అది ఆ టనూకినే చేస్తున్న ట్రిక్ అని నమ్మడం మొదలెట్టారు. చాలామంది ఈ ట్రైన్స్ వల్ల చాలా యానిమల్స్ చనిపోతున్నాయి, ఇది జపాన్కి మంచిది కాదని గట్టిగా ప్రొటెస్ట్లు చేయడం కూడా స్టార్ట్ చేశారు. ఎందుకంటే టనూకి ఒక ఫన్నీ యానిమల్ అయినా సరే దాని శాపం గట్టిగా తగులుతుందని జపాన్ ప్రజలు నమ్ముతారు. అయితే జపనీస్ ఫోక్లోర్లో ప్రొఫెసర్ అయిన మైకెల్ డైలన్ ఫోస్టర్ మాత్రం ఇది ఒక మూఢనమ్మకం అని కొట్టిపాడేశాడు. జపాన్ ప్రజలు ట్రెడిషనల్ రూరల్ లైఫ్ నుంచి ఇలా చాలా స్పీడ్గా గ్రో అవడం ఇష్టం లేని కొందరు ఇలా చేస్తున్నారని చెప్పారు. బట్ ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకే 1945లో జపాన్ మీద న్యూక్లియర్ బాంబ్ పడింది. అండ్ అప్పుడు కూడా ఇది టనూకి పెట్టిన శాపమే అని చాలా మంది ప్రజలు నమ్మారు. ప్లస్ అప్పటికి కూడా ఈ గోస్ట్ ట్రైన్ వినిపించేదంట. అయితే ఆ తర్వాత జపాన్ యానిమల్స్ ట్రాక్ మీదకి రాకుండా ట్రాక్స్ చుట్టూ ఫెన్సింగ్ వేయడం లాంటివి చేసింది. ఆ తర్వాత జపాన్ గ్రో అయింది. అయితే ఇది సింబాలిక్ అని ఇప్పటికీ కొంతమంది అంటూ ఉంటారు. అంటే ఈ శాపాలు నిజమని కొంతమంది అంటారు. ఏదేమైనా అప్పుడు చాలామంది ట్రైన్ ఇంజనీర్స్ రిపోర్ట్ చేశారంటే ఏమో మనకు తెలియదు కదా. నెక్స్ట్ వన్, ద డాన్సింగ్ ప్లేగ్ ఆఫ్ 1518. జూలై 1518లో ప్రెజెంట్ డే ఫ్రాన్స్లోని ఒక సిటీ అయిన స్టార్స్బోర్గ్లో ప్రజలందరూ డ్యాన్స్ చేస్తున్నారు. అండ్ ఇందులో విచిత్రం ఏముందనుకుంటున్నారా? ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఎందుకు అలా డ్యాన్స్ చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎంత ఆపాలనుకున్నా ఆపలేకపోతున్నారు. అండ్ ఇదంతా మొదలైంది ఒక్క విమెన్తో. ఆమె పేరు ఫ్రే ట్రోఫియా. ఈ మొదటగా స్ట్రీట్లోకి వచ్చి చిన్నగా డ్యాన్స్ చేయడం మొదలెట్టింది. అండ్ ఒక వారం పాటు డ్యాన్స్ చేస్తూనే ఉంది. ఆ తర్వాత ఆమెతో పాటు ఒక 3 dozen మంది డ్యాన్స్ చేయడం మొదలెట్టారు. అలాగే రోజు రోజుకి డ్యాన్స్ చేసేవాళ్ళు పెరుగుతూ ఉన్నారు. ఆగస్టు నెలకు వచ్చేసరికి వీళ్ళ అకౌంట్ దాదాపు 400కి చేరుకుంది. అలా స్టార్ట్ అయిన డ్యాన్స్ని మొదట్లో అందరూ ఫన్నీగా తీసుకున్నారు. అప్పట్లో బ్లడ్ని వేడి చేసుకొని తినడం కొత్తగా స్టార్ట్ అయింది. సో అలా వాళ్ళు ఆ బ్లడ్ని తినడం వల్ల ఇలా జరుగుతుందని అనుకున్నారు. అండ్ కొన్ని డేస్కి అది పోతుందని అనుకున్నారు. అండ్ డ్యాన్స్ చేసే వాళ్ళకి ఊపు పెంచాలని చెప్పి మ్యూజిషియన్స్ని కూడా హైర్ చేసుకున్నారు. అండ్ అంతా ఫన్గానే నడుస్తుంది.
కానీ కొన్ని డేస్ అయ్యాక అసలు హర్రర్ మొదలైంది. అలా వారాల పాటు వాళ్ళ బాడీ మీద కంట్రోల్ లేకుండా ఉండడంతో ప్రజలు డ్యాన్స్ చేయలేక అండ్ వాళ్ళ బాడీని ఆపుకోలేక చనిపోవడం మొదలెట్టారు. కొంతమంది హార్ట్ అటాక్ వల్ల చనిపోయారు అండ్ కొంతమంది హీట్ స్ట్రోక్ వల్ల కూడా చనిపోయారు. చాలామంది కళ్ళు తిరిగి పడిపోయారు. ఆ తర్వాత ఒకతను వచ్చి కొండ మీదకి వెళ్ళి అక్కడ ఉన్న టెంపుల్కి దండం పెట్టుకొని పోతుందని చెప్పారంట. అండ్ అలాగే డ్యాన్స్ చేసేవాళ్ళు డ్యాన్స్ చేసుకుంటూ వెళ్ళి దండం పెట్టుకున్నారు. అండ్ వాళ్ళ డ్యాన్స్ కొంత టైం తర్వాత ఆగిపోయిందంట. అండ్ ఇది సెప్టెంబర్లో, అంటే దాదాపు 2 నెలల తర్వాత ఎండ్ అయింది. అండ్ డ్యాన్స్ చేసేవాళ్ళు చాలామంది డ్యాన్స్ చేస్తూనే ఫుడ్ తినేవాళ్ళు, డ్యాన్స్ చేస్తూనే అండ్ బాడీ మూమెంట్ ఉంటూనే నిద్రపోయేవారు, అండ్ డ్యాన్స్ చేస్తేనే అన్నీ చేసేవాళ్ళు. ఇలా 2 నెలలు నరకం అనుభవించారు. అండ్ ఇప్పటికీ ఇది ఎందుకు జరిగింది అనేది ఎవరికీ తెలియదు. దీని మీద థియరీస్ వచ్చాయి. అంటే ఒక పర్సన్ వీళ్ళ మీద శాపం పెట్టాడు లేదా వీళ్ళ తినే ఫుడ్ వల్ల ఇది జరిగిందని. బట్ ఇది అంతవరకు ఇప్పటివరకు అయితే ప్రూవ్ అవ్వాలి. కంక్లూజన్. సో ఇది గైస్ ఈరోజు టాప్ 5 అన్సాల్వ్డ్ మిస్టరీస్ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. మా ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే దీని పార్ట్ 2 చేద్దాం అనుకుంటున్నా. సో మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి. అండ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఒక 10K లైక్స్ టార్గెట్ చేసేయండి.